పూజలన్నీ పూర్తి చేసుకొని క్రిష్ సత్య వాళ్ళు అయితే పంతులు గారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే మీరు ఈ పూజలన్నీ సవ్యంగానే చేశారు. ఇప్పుడు ఈ ముడుపును తీసుకొని వెళ్ళి గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టుకైతే కట్టి చెరొక వైపు నించొని కౌగిలించుకోవాలి. అలాగైతే మీకు నెలలోపు సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ సత్య వాళ్ళు అయితే చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ బాపు అయితే వారసుడి విషయంలో తగ్గేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ సత్య వాళ్ళు మాత్రం చాలా చిరాకుగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ముడుపుని ఆ చెట్టుకు కట్టి చెట్టుని కౌగిలించుకుంటూ చెరొక వైపు కౌగిలించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య నడుము మీద చెయ్యేస్తూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే చాలా చిరాకుతో క్రిష్ని అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే తన నడుము మీద చెయ్యి వేస్తూ తనని కౌగిలించుకుంటూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ అయితే ఆ ముడుపును కట్టి అలా ఆ పూజను అయితే పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.